ఏఆర్కే టీవీలో ఈరోజు మనము చాలా 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 ముఖ్యమైనటువంటి విషయము, అందరికీ తెలిసిన విషయము, కానీ అందరికీ తెలియని విషయము, అందరికీ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఒక విషయము, అందరికీ క్లారిటీ ఉన్న విషయము, అందరికీ క్లారిటీ లేని విషయము ఏంటంటే, మంచి చేస్తే చెడ్డ జరుగుతూ ఉంది. గుడికి వెళ్తే కష్టాలు వస్తున్నాయి. ఎవడు చెడ్డ చేస్తున్నాడు వాడు మంచోడు అయిపోతున్నాడు, అంటే వాడు గొప్ప రాజయోగి అయిపోతున్నాడు, వాడికి అన్నీ కలిసి వస్తున్నాయి. ఇది కలికాలం అంటున్నారు. కలికాలం అంటే ఏంది? ఈ కలి ఎవరు? ఈ కలికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవతలు లేరా? మనం ప్రార్థిస్తే మనకు కష్టాలే వస్తాయా? అంటే ప్రార్థించిన వాడికి బాగుంది, ప్రార్థించేవాడికి కష్టాలు ఉన్నాయి. అదే నా కలికాలం అంటే ఇదే కలికాలం. మరి ఈ కలి ఎవరంటే, ఇప్పుడు మనం పాఠశాలకు వెళ్తే, స్కూల్కి వెళ్తే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ ఉంటాడు. మ్యాథమెటిక్స్ అంటే ఆయన లెక్కలు చెప్తాడు, సోషల్ స్టడీస్ అంటే ఆయన సోషల్ సంబంధించినటువంటి ఆ సబ్జెక్టులు చెప్తాడు, సైన్స్ అంటే దానికి సంబంధించిన వ్యక్తి వస్తారు. ఇలా ఈ కలియుగానికి టీచర్ ఎవరంటే ఈ కలిపురుషుడే. ఆయన తను ఎలా పరిపాలించాలనుకుంటాడో, తన యొక్క తనకు అనుగుణంగా ఈ కలికాలన్నీ పరిస్థితులు అలాగనే ఉంటాయి. మిగిలిన సత్యము, ధర్మము, న్యాయము ఇవన్నీ బలహీనంగానే ఉంటాయి. అంటే కృతయుగంలో ధర్మదేవతను గోవుగా మనం భావిస్తాము. గోవుకి 4 కాళ్ళు ఉన్నాయి కృతయుగంలో. అంటే ధర్మం 4 పాదాల 100కి 100 మార్కులు తెచ్చినవాడే గొప్పవాడు. అప్పుడు 1% పాపం చేసిన వాడు రౌరవాద నరకాలకు వెళ్ళేవాడు కృతయుగంలో. త్రేతాయుగంలో ధర్మదేవత 3 కాళ్ళు, అంటే 75 మార్కులకే పాస్ మార్క్. 20% పాపం చేసుకోవచ్చు. అప్పుడు రావణాసురుడు వీళ్ళంతా ఉన్నారు, చూసాం. కృతయుగంలో మొత్తము మహర్షులు, యజ్ఞయాగాలు, దేవతా అవతారాలు, ఈ మనకు వేదము అన్నీ సృష్టించబడ్డాయి. 100కు 100% దైవికమైనటువంటి యుగం అది కృతయుగము. త్రేతాయుగంకి వచ్చేకాడికి 20% పాపము ప్రవేశించింది. అప్పుడు రావణాసురుడు, కుంభకర్ణుడు లాంటి వాళ్ళంతా వచ్చారు, మనం చూసుకుంటున్నాం. అదే ద్వాపరయుగం వచ్చేకాడికి ధర్మదేవుడు 2 కాళ్ళే. 2 కాళ్ళు అయినప్పుడు 50% మాత్రమే, 50 మార్కులకే మనం 50% మంచి చేస్తే చాలు, మిగిలిన 50% మనం పాపం చేసుకోవచ్చు. అది మన పాపంలోకి యాడ్ కాదు. అప్పుడు మనకు పాండవులు, కౌరవులు దీనంతా బ్యాలెన్స్ చేయడానికి 50-50 ఉన్నప్పుడు మధ్యలో అనుసంధానకర్తగా ధర్మదేవతగా శ్రీకృష్ణుల వారు ఉన్నారు. ఆయన ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చిన అవతారం కాబట్టి. అదే కలియుగంకి వచ్చేటప్పటికి 1 పాదమే ధర్మదేవతకు ఉంది కాబట్టి 75 మార్కుల వరకు, అంటే 75% మనం పాపాలు చేసుకోవచ్చు అనేది ఈ చార్ట్ ప్రకారం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. 20% నీ మంచి, అది నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నువ్వు బాగుండడానికి. 70% నువ్వు బయట పరిస్థితులకు తగినట్టు నువ్వు కానీ ఉండకపోతే నీకు అన్యాయమే జరుగుతుంది. నిన్ను ఎవరు చేయమని 100కి 100% ఎవరు మంచిగా ఉండమంటున్నారు అంటా ఉంది కలికాలం. 20% మాత్రం నువ్వు ఉండు, 75% నువ్వు స్వార్థంగా ఉండమంటా ఉంది. స్వార్థంగా లేకపోతే నీ భార్య పిల్లలు నువ్వు బతకలేవు. నువ్వు 100కి 100% నేను మంచివాడిని, నేను క్రమశిక్షణ ఉంది, నేను అలా చేస్తానంటే ఈ యుగధర్మం ఒప్పుకోదు. కలిపురుషుడికి ఆ రైట్స్ వచ్చాయి. ఆయనకు దిగంబరంగా ఉంటాడు. ఆయన యొక్క మర్మావయవాన్ని ఒక చేత్తో పట్టుకుని నాలుకను పొడవుగా చాచి పురుషుని బ్రహ్మదేవుడు పిలవగానే ఆయన తూలుతూ మద్యాన్ని సేవించి వికటాటహాసం చేస్తూ అతి భయంకరంగా బ్రహ్మదేవుడు ముందుకు నిలబడు. ఆయనే జుగుప్సాకరంగా చూశాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఏంది అవతారం అంటే, నాకు కలికాలంలో నేను చేయబోయేది అంటే, ఆయన యొక్క మర్మావయవాలను అలా పట్టుకున్నాడు కాబట్టి విపరీతమైన కామోద్రేకాన్ని కలిగిస్తాను కలికాలంలో. వావి వరసలైనటువంటి సమాజం ఉంటుంది. ఈ 4 నెలలు లాగాడు కాబట్టి ఎప్పుడు తినాలా, తాగాలి, ఈ జల్సాలు, విచ్చలవిడితనాన్ని కలికాలంలో ఉండబోతుంది అనేసి ఆయన యొక్క హావభావాల రీత్యా తెలియజేశాడు. మరి ఈ కలిపురుషుడు కంట్రోల్ కాడ ఆయనకు మంచి లక్షణాలు లేవా అంటే, ఆయనకు కూడా ఒక మంచి లక్షణం ఉంది. ఆయన అన్ని వ్యసనాల్లోనే ఉంటాడనేసి, వ్యసనాల్లో ఆయన ఉంటాడని చెప్తారు. ఆయన ఉన్నట్టు ఆయనకున్న ఒకే ఒక మంచి లక్షణము, ఆయన బంగారు, వ్యభిచారము, జూదము, భూమి, మద్యపానము, ఇట్లా ప్రధానమైనటువంటి వ్యసనాల్లో ఆయన యొక్క ప్రభావము 100కు 100% ఉంటుంది. కానీ ఆయనకున్న ఒకే ఒక మంచి లక్షణము, అది బంగారంలో ఉంది. అందుకు ఆ ఒక్క మంచి లక్షణం ఎక్కడైతే బంగారంలో ఉందో ఆ బంగారాన్ని ఎక్కువగా సేకరించుకోవడం వల్ల, బంగారము దైవిక లోహము, అన్ని లోహాలకు ఉన్న శక్తి ఒక బంగారానికి మాత్రమే ఉంది. అది ఎలా మనము ఆభరణమైనా చేసుకోవచ్చు, దేవతలే దాన్ని ధరిస్తారు. అట దేవతా లోహం కాబట్టి ఆ దేవతా లోహంలో మాత్రం ఆయనకున్న ఒక మంచి లక్షణం ఉంది. ఆ బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడితే మనం కలిపురుషుని ఎక్కువ చేర్చుకుంటున్నాం అనుకోవద్దండి. ఆయనకు గుడ్ క్వాలిటీని మాత్రం మనం ఎక్కువ చేర్చుకుంటున్నాం. మిగిలిన వాటిలంతా ఆయన యొక్క మనం చెప్పుకున్నటువంటి వికృతమైనటువంటి ఆయన యొక్క స్వభావాలు ఉంటాయి.
ఇక్కడ కలిపురుషుని కూడా మనం తక్కువ చేయకూడదు. ఎందుకంటే ఆయన దేవతల సమానంగా ఒక యుగానికి అధిపత్యం చేశారు. ఆయన మనం గొప్పగానే స్వీకరించాలి. అదే ఆయనకున్న మంచి లక్షణం బంగారు కాబట్టి బంగారాన్ని గౌరవించడం, బంగారాన్ని కుదవ పెడితే కూడా కలిపురుషుడికి కోపం వస్తుంది. నన్ను తాకట్టు పెడతావా, నేను ఇష్టం నాకున్న మంచి లక్షణాన్ని నువ్వు ఇంకొకటి చేతిలో పెడేస్తావా? కుదవ పెట్టుకుంటే మార్వాడి మాత్రం బాగా డెవలప్ అవుతాడు, వర్షాలు పడినా పడకపోయినా. కుదవ పెట్టిన వ్యక్తి దాన్ని విడిపించుకోలేకనే అతనికి వదిలేస్తూ ఉంటాడు. కలిపురుషుడు ఆగ్రహానికి గురవుతాం. అదే కుదవ పెట్టిన బంగారాన్ని మనం ఇంకెవరైనా విడిపించి ఇచ్చి దాన్ని సేవ్ చేసామనుకోండి, వాళ్ళకి ఇంకా కలిసి వస్తాడు కలిపురుషుడు. శబాష్ అంటే నా క్వాలిటీని నువ్వు కాపాడావని. సైకాలజీ, ప్రతి ఒక్కరిది సైకాలజీనే. ఇదే కలిపురుషుడు నలదమయంతుల చరిత్రను విన్నా మనకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనకు ఈ పురాణాలు, ముఖ్యంగా మహాభారతము చివరి ఘట్టము, కలియుగం ప్రారంభమైనా కూడా మహాభారతంలోని వారసులు పరీక్షిత్ మహారాజు లాంటి వాళ్ళు, జనమేజయులు కూడా ఈ కలియుగంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన దర్శించారు, వాళ్ళకు కూడా ఆయన వరం ఇచ్చాడు. మిమ్మల్ని తలుచుకున్నటువంటి ధర్మాత్ముల్ని, పుణ్యాత్ముల్ని, ఈ పుణ్యాత్ముల చరిత్రలను తెలుసుకున్న వాళ్ళకు కూడా కలి యొక్క బాధ ఉండదు, అనుగ్రహమే ఉంటుంది. కాబట్టి అందుకు పురాణాలను వీటన్నింటినీ మనం తలుచుకోవడం వల్ల, కలిపురుషుడు యొక్క ఇష్టాయిష్టాలు తెలుసుకొని ఆయన దానికి అనుగుణంగా ప్రవర్తించడం వల్ల మనకు ఆయనకు అనుగ్రహము, మనకు ఐశ్వర్యం కూడా ఖచ్చితంగా వస్తాయన్నమాట. కాబట్టి ఈరోజు గ్లోబల్ కరెన్సీ గోల్డ్. మన రూపీసు మన దేశం దాటితే మారదు, వేరే వాళ్ళ కరెన్సీ మన దేశంలోకి వస్తే మారదు. ఇదే గ్లోబల్ కరెన్సీ గోల్డ్ మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా మారుతుంది. దీని రేటు పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. కాబట్టి కలిపురుషుని నమ్ముకోవడం అంటే బంగారాన్ని సేకరించుకోండి, దానిపైన పెట్టుబడులు పెట్టుకోండి, నిస్సందేహంగా గొప్పవాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆయన యొక్క ప్రతి ఒక్కరికి గొప్పవాళ్ళే, గొప్పతనం లేని వాళ్ళ గొప్పతనం ఏదో దాని వరకు తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ నటించడం, జీవించడం, పోషించడం, ఈ మూడే కలికాలం, ఈ మూడే జీవితం. ఎక్కడ నటించాలి? సమాజంతో నటించాలి. ఎక్కడ జీవించాలి? కుటుంబంతో జీవించాలి. ఎక్కడ పోషించాలి? కుటుంబాన్ని పోషించాలి. మన సమాజాన్ని పోషించాలంటే మనల్ని తినేస్తారు. కాబట్టి సమాజాన్ని పోషించకూడదు, సమాజంతో జీవించకూడదు. సమాజంతో నటించాలి, కుటుంబంతో జీవించి కుటుంబాన్ని పోషించాలి. ఈ ఫార్ములా తెలుసుకొని కలిపురుషుణ్ణి, ఆయనకున్న గొప్ప లక్షణాన్ని, బంగారం మనకి దగ్గర ఎక్కువ చేరినట్లు, బంగారం ఎక్కువగా ఎవరి దగ్గర అంతా మన దగ్గర ఉన్నట్లు మనం విజువలైజేషన్ చేసుకుంటుంటే, విజువలైజేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆలోచన కన్నా ఊహించడం చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి గొప్ప శాస్త్రవేత్తలు కూడా చెప్పారు, ఊహించు, నువ్వు ఇలా ఉంటావు ఊహించని. కాబట్టి గొప్పగా నీ దగ్గర బంగారం ఉందని ఊహించండి, తప్పేముంది, అంటే డబ్బులేమో రాదు కదా, ఖర్చు కాదు కదా, మరి జీఎస్టీ కట్ట ఆలోచించడానికి, ఊహించడానికి జీఎస్టీ కట్టేస్తే పని లేదు కదా. కాబట్టి కలిపురుషుడు యొక్క గొప్ప శక్తి ఉన్నటువంటి బంగారం అంటే లక్ష్మీదేవి సాక్షాత్తు. అంటే ఆయన లక్ష్మీదేవి అంటే ఎంత ఇష్టం ఆయనకి, లక్ష్మీదేవి దగ్గర తన యొక్క గొప్ప లక్షణాన్ని అక్కడ ఉంచాడు ఆయన. దాన్ని స్వీకరించండి. అది కలికాలంలో ఇలాగే ఉంటుంది. మీరు 100% న్యాయంగా పోతారంటే మీదే రాంగ్, తప్పు మీదే అవుతుంది. మేము అలా ఉండలేము ఏంటంటే అది అంతే, మీ కర్మేనే చెప్పాలి. కాబట్టి ఇలా మీకైతే చాలా సులభంగా, సింపుల్గా చెప్పాను. కలిపురుషుడి యొక్క స్వభావాన్ని షార్ట్ కట్ చేసి అందరూ ఆనందించి ఆచరించుకుంటారని ఆశిస్తున్నాను.